17 సుదీర్ఘ విరామం మరోసారి టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో గెలుపొంది ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. దీంతో భారతీయుల గుండెలు ఉప్పొంగిపోయాయి. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత ఆటగాళ్ల భావోద్వేగానికి గురి కావడం చూసి అభిమానులు కూడా ఏడ్చేశారు. ఇక విజేతగా నిలిచిన భారత్ కు ఐసీసీ 20.42 కోట్లు ప్రైజ్ మనీగా అందించగా రన్నర్ అప్ సౌత్ ఆఫ్రికాకు 10.67 కోట్లు దక్కించుకుంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ ఎవరు ఊహించని స్థాయిలో నజరానా ప్రకటించి అందరినీ ఔరా అనిపించింది. అదేదో చిన్న చితక అమౌంట్ అయితే కాదు. ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు ఏకంగా 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా ఎక్స్ లో ట్వీట్ చేశారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నా. టోర్నీ ఆసాంతం జట్టు అసాధారణ ప్రతిభ, పట్టుదల, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది. ఆటగాళ్లు, కోచ్లు, సహాయ సిబ్బందికి అభినందనలు అని జైషా ట్వీట్ లో పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ బార్బడోస్ వేదికగా శనివారం జరగ్గా భారత జట్టు ఇంకా అక్కడే ఉంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆటగాళ్లు జూలై 1న ఉదయం 11 గంటల వరకు భారత్ లో ల్యాండ్ కావాల్సింది. బార్బడోస్ నుంచి న్యూయార్క్ కు, అక్కడి నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీకి రావాలి. టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు బీసీసీఐ అభిమానులు ఏర్పాట్లు చేశారు. అయితే వెస్టిండీస్ లో ఏర్పడిన హరికేన్ ఈ ప్లాన్ ని దెబ్బతీసింది. బెరిల్ హరికేన్ కారణంగా వెస్టిండీస్ లో 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలెవరూ బయటకు రావద్దంటూ హెచ్చరించారు. దీని కారణంగానే ఎయిర్పోర్ట్ లో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో టీమిండియా ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు.